వందలు వేలు కాదు, ఏకంగా 7 లక్షల తాబేళ్లు ఒకే చోట కనిపించాయి. ఒడిషా రాష్ట్రంలోని ఓ నది సముద్రంలో కలిసే ప్రదేశం ఆ అద్భుత దృశ్యానికి వేదికైంది. అన్ని తాబేళ్లను ఒకే చోట చూస్తుంటే యుద్ధానికి ముందుకు కదులుతున్న భారీ సైనిక దళంలా కనిపిస్తోంది. ఒడిశా గంజాం జిల్లాలో వందలు వేలు కాదు, ఏకంగా 7 లక్షల తాబేళ్లు ఒకే చోట కనిపించాయి. ఋషికుల్య నది ముఖద్వారం వద్ద ఆ అరుదైన దృశ్యం కనిపించింది. అన్ని తాబేళ్లు మెల్లగా ఇసుకలో వరుస క్రమంలో పేర్చినట్లు కదలడం ఆశ్చర్యానికి గురిచేసింది. అవన్నీ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లని పర్యావరణ నిపుణులు తెలిపారు. అవి అంతరించిపోయే జాబితాలో ఉన్నట్లు వివరించారు. ఋషికుల్య నది సముద్రంలో కలిసే ప్రదేశం తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ఆవాసంగా ఉన్నట్లు వెల్లడించారు. తాజాగా 7-8 రోజుల కాల వ్యవధిలో అక్కడ దాదాపు 7 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో అవి ఆ చోటును ఎంచుకున్నాయని అధికారులు తెలిపారు. అంతరించిపోయే జాబితాలో ఉండటంతో తాబేళ్ల ఆవాసాన్ని రక్షించేందుకు పర్యావరణ అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 5 కిలోమీటర్ల తీరాన్ని తాబేళ్లు గూడు ప్రదేశంగా మార్చుకున్నాయి. ఆ చోటికి ఎవరూ రాకుండా అధికారులు కంచెను ఏర్పాటు చేశారు. బీచ్ అధికారులు, మెరైన్ పోలీసులు నిత్యం గస్తీ సహా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు అక్కడ చేపల వేటపై నిషేధం అమల్లో ఉండనుంది.